విరామమెరుగని ఒక ఉద్యమకారుని ఊపిరి యాత్ర, ఒక అవిశ్రాంత పోరాట యోధుని జీవిత చరిత్ర, అసహాయుల ఆహాకారాల మధ్య పూరించిన ఒక సాహస వీరుని సమరశంఖనాథం, అన్యాయం, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యాలను ప్రతిఘటించిన ఒక సముజ్వల ప్రచండ తేజం, అగ్ని సరస్సున వికసించిన వజ్రం. ఇది పరిటాల రవీంద్ర హృదయ ప్రాంగణం. ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ, తనుగన్న తరుగని గనులున్న సీమ గిరులున్న సీమ. ననుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ, తనుగన్న తరుగని గనులున్న సీమ గిరులున్న సీమ. అంతేకాదు, తరగని బరువులు బాధలు ఉన్నాయి. వాస్తవానికి ఒకవైపున ప్రకృతి, మరోవైపున పరమ వికృత రూపం దాల్చిన ఫ్యాక్షనిస్టు విష సంస్కృతి. ఈ రెండింటి మధ్య తరతరాలుగా నలిగిపోతూ నెత్తురోడుస్తున్న 4 జిల్లాల నేల, దాని పేరే రాయలసీమ. అందులో ఒకటి అనంతపురం జిల్లా. ఆ జిల్లాలోనిదే పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం. రామగిరి మండలం నసనకోట పంచాయతీ శివార్లలోని ఒక మారుమూల కుగ్రామం వెంకటాపురం. ఆ గ్రామంలో కొట్టొచ్చినట్టు కనిపించే ఆ ఇల్లు ఎన్నెన్నో ప్రజా పోరాటాలకు పుట్టినిల్లు, సామాన్యులను సమరయోధులుగా తీర్చిదిద్దిన పాఠశాల, రాయలసీమను శాంతి సౌభాగ్యాల నిలయంగా మార్చాలని ప్రాణాలను ధారపోసిన అమరవీరులు పుట్టి పెరిగిన పుణ్యక్షేత్రం. ఊహ తెలిసినప్పటి నుంచి ఉద్యమాలే ఊపిరిగా జీవించిన వీరయోధుడు పరిటాల శ్రీరాములు. సామాజిక జీవితాన్ని నరకప్రాయం చేసిన భూస్వామ్య ఫ్యాక్షనిజం పట్ల బడుగు బలహీన వర్గాల్లో బీజప్రాయంగా ఉన్న వ్యతిరేకతకు సంఘటిత రూపమిచ్చిన సమరశీలి పరిటాల శ్రీరాములు. అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరాములు ఒక సరికొత్త శకానికి నాంది పలికారు. ఆ శకానిది ఒకటే లక్ష్యం: కరడుగట్టిన భూస్వామ్య ఫ్యాక్షనిస్టు విష సంస్కృతిని భూస్థాపితం చేయడం. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న పరిటాల శ్రీరాములు భూస్వాముల మెడలు వంచి సామాన్యులు సగర్వంగా తల ఎత్తుకొని తిరిగే సామాజిక వాతావరణానికి తలుపులు తెరిచారు. సాయుధ పోరాటం ద్వారా రాయలసీమ చరిత్రను తిరగరాసేందుకు తలపడిన పరిటాల శ్రీరాములను కాంగ్రెస్ పెత్తందారులు, భూస్వాములు దారుణంగా హత్య చేశారు. పోరాటాల రాములు ఎర్రెర దండాలు, పాద పాదాన పరిపరి దండాలు. 1975 మే 29వ తేదీన జరిగిన ఈ హత్యాకాండలో పరిటాల శ్రీరాములతో పాటు ఆయన తమ్ముడు పరిటాల సుబ్బయ్య, తగరకుంట రామాంజనేయులు, కొత్తగేరి లింగన్నలు నేలకొరిగారు. వారి వీరమరణానికి నిలువెత్తు సాక్ష్యం ఈ స్మారక స్థూపం. శ్రీరాములు మరణంతో ఆ ప్రాంతం అతలాకుతలమయ్యింది. ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ నేతల అకృత్యాలను దాచే రక్షా కవచమయ్యింది. దేశమంతటా చీకటి పాలన తిష్టవేసింది. చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ ముందుకు వచ్చిన మరో విప్లవ వీరకిశోరం పరిటాల హరీంద్ర. వర్గాలు వైషమ్యాలు లేని స్వర్గాలను నిర్మించాలని కన్నతండ్రి అడుగుజాడల్లో పీడిత ప్రజల వెంట నడిచాడు. ప్రజాకంటకుల చుట్టూ తిరుగుబాటు మంటలు రగిలించాడు. 1982 నవంబర్ 28వ తేదీ బూటకపు ఎన్కౌంటర్లో పరిటాల హరీంద్రను పట్టపగలు కాల్చారు. తండ్రి తనయుల త్యాగంతో తల్లడిల్లింది ధరిత్రి. నలువైపులా మళ్లీ భయంకరమైన గాఢాంధకారం, చెలరేగిన చీకటి శక్తుల విశృంఖల స్వైర విహారం, బలవంతుల దౌర్జన్యాలు,
అసహాయుల హాహాకారం, చల్లారిన సంసారాలు, మరణించిన జనసందోహం, దారుణాలు, మారణ హోమాలు, అబలల ఆర్తనాదాలతో పెనుకొండ ప్రకంపించింది, ధర్మవరం దద్దరిల్లింది. బరువెక్కిన బాధలతో ఎరుపెక్కింది ఆకాశం. అనాదిగా అణచివేయబడుతోన్న అనంతపురం జిల్లా ప్రజల అంతరాంతరాల్లో రగులుకుంటున్న ప్రతీకార జ్వాలల్లోంచి ఒక అగ్నిపర్వతం ఆవిర్భవించింది. ఆ అగ్నిపర్వతానికి మరో పేరే పరిటాల రవీంద్ర. అరాచక శక్తుల మీద అంతిమ యుద్ధం కోసం అనేక సంవత్సరాల పాటు అజ్ఞాతవాసంలో ఉండి అణగారిన ప్రజల